నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నా ముందు రాజలింగం ఉన్నారు. సో ఎవరి రాజలింగం అంటే మొదటగా 57 ఉపకులాలకు సంబంధించి ఆయన ఒక్కగానే ఒక వ్యక్తి మొదటగా బయటకు వచ్చి మాట్లాడిన వ్యక్తి. సో చాలా మంది 57 ఉపకులాల గురించి వాటిని అడ్డం పెట్టుకుని మాట్లాడినా కానీ మొట్టమొదటి నుంచి కూడా ఆ 57 ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తి మాట్లాడి చాలా అంశాల్లో పీక్ టైంలో ఎస్సీ వర్గీకరణ పీక్ టైంలో ఉన్న సమయంలో కూడా మా 57 ఉపకులాలకి ఏం చేయాలనుకుంటున్నారు, ఎట్లా దీన్ని డివైడ్ చేయబోతా ఉన్నారు. ప్రధానంగా 57 కులాల్లో చాలా మందికి కుల సర్టిఫికేట్లు ఇప్పటికీ కూడా లేని పరిస్థితి, ఏ కులం అని చెప్పుకునే పరిస్థితుల్లో లేకుండా ఇప్పుడు ఆ కులాలు ఉన్నాయి. సో దానికి చాలా చాలా సాకులు చెప్తా ఉన్నారు. వాటికి న్యాయం చేయాలంటూ కూడా ఆయన పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన వ్యక్తి. సో ఇప్పుడు అనూహ్యంగా ఆయన జాగృతి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఎందుకు జాగృతి పార్టీని ఎంచుకోవడం జరిగింది, అసలు 57 కులాల వాళ్ళకి ఎస్సీ వర్గీకరణ వల్ల ఏం మేలు జరిగింది, అసలు ఎందుకు ఇంత అనూహ్య డెసిజన్ ఎందుకు తీసుకున్నారు? ఎందుకంటే కవిత విషయంలో చాలా అంశాలు బయట చర్చకు వస్తూ ఉన్నాయి. ఆమె నిలబడలేదంటున్నారు, అసలు ఆ పార్టీకి అసలు ఉనికే ఉండదు అంటున్నారు. ఇది రేవంత్ రెడ్డి బి పార్టీ అంటున్నారు. సో రకరకాల విమర్శల మధ్యలో ఆ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. 57 కులాల తరపు నుంచి ఆయన సో ఇటీవల జాయిన్ అవ్వడం జరిగింది. సో ఏం చేయబోతా ఉన్నారు నెక్స్ట్ మాట్లాడినాం. నమస్తే అన్న. నమస్తే. సో ప్రధానంగా అంటే నాకు తెలిసి 57 ఉపకులాల విషయంలో చాలా మంది 57 ఉపకులాల తరపున మాట్లాడినా కానీ అందులో ప్రధాన వ్యక్తిగా మీరు కనపడతా ఉన్నారు. ఆ సమస్యల మీద లేవనెత్తిందంటే అంటే ఏం జరిగిందంటే 57 ఉపకులాలకు ఏమైనా మేలు జరిగిందా ఈ ఎస్సీ వర్గీకరణ తర్వాత, లేదా ఇది ముందుగానే? వర్గీకరణ ద్వారా మాకు జరిగింది ఏమీ లేదు, అన్యాయమే జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు, అత్యంత వెనుకబడ కులాలు వెనుక ఉన్న కులాలకు న్యాయం చేయాలి, వాళ్ళకు రిజర్వేషన్ ముందు ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కువాలని చెప్పిండు. కానీ ఇప్పుడు జరిగిన వర్గీకరణలో 2 కులాలు ఎక్కువ తీసుకొని అత్యంత వెనుకబడ్డ కులాలకు చాలా తక్కువ పర్సెంటేజ్, 1% ఇచ్చారు. వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకు తక్కువ ఇచ్చి ముందు మాకు ఎక్కువ ఇవ్వాలి. కానీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ ఆ కులాల 2 కులాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకొని సీఎం గారితో మేనేజ్ చేసుకొని మమ్మల్ని ఇప్పుడు కూడా అణగదొక్కుతూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేవు, వర్గీకరణ వల్ల చేసింది ఏమి లేదు మాకు ఇప్పుడు కూడా అన్యాయం జరిగింది దానివల్ల. అంటే మీకు ఆశ పెట్టుకున్నారు కదా గతంలో కూడా, ఈ ఎస్సీ వర్గీకరణ అయితే ఏదో మాకు ఏదైనా ఉపకారం జరుగుతుందేమో ఆశ అయితే ఉండే కదా మీకు? 100% ఉండే మాకు. దాని గురించి మేము బట్టలు చెప్పుకున్నామో, కొట్లాడినామో, దుంకులాడినామో, ఎన్ని చేయాలో అంత చేసినాం. ఎందుకని మాకు 57 కులాలకు న్యాయం జరుగుతుంది, 57 కులాలు ఒక గ్రూప్ లో పెట్టేసి మా వాటా మాకు ఇస్తారని చెప్పి మాకు సుమారుగా ఒక 57 కులాలకు 5% ఇవ్వని చెప్పి ఫస్ట్ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అయినా ఈ యొక్క కొన్ని కులాలు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మమ్మల్ని దగ్గర రాకుండా, మమ్మల్ని తెలియకోకుండా, మాకు తెలియకుండా కొన్ని వాళ్ళు చేసుకొని మాకంటే ఎత్తులో, చదువులో, జ్ఞానంలో మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసుకోగలిగారు. మా దాంట్లో లేరు కాబట్టి మమ్మల్ని అనగదొక్కిరు వాళ్ళు. కానీ అంటే దాదాపు మీరు అన్ని పార్టీలకి సపోర్ట్ చేసిన వ్యక్తులే కదా గతం నుంచి కూడా. అవును. కానీ మరి ఏ పార్టీ న్యాయం చేయలేదా, లేదంటే ఈ పార్టీ చేస్తున్న ఆశించి వచ్చారా జాగృతికి? ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ జెండాలు మోసినాం మేము, బీజేపీ జెండాలు మోసినాము, తెలుగుదేశం జెండాలు మోసినాము, కమ్యూనిస్టు జెండాలు మోసినాము. అన్ని జెండాలు మోసుకొని మా భుజాలు కాయలు కాసిన తప్ప మమ్మల్ని మాత్రము రాజకీయంగా కానీ, మాకు వచ్చే సర్టిఫికెట్ల గురించి కానీ, మాకు వచ్చే రిజర్వేషన్ల గురించి కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మమ్మల్ని దగ్గరకు రానిలేదు. ఎప్పుడైతే వాళ్ళకు ఎలక్షన్ వస్తుందో ఆ ఎలక్షన్లో మమ్మల్ని వాడుకొని అప్పుడు మా ఎండమూడుకు వచ్చేసి మీకు అది చేస్తాము ఇది చేస్తాము అని తప్ప అదొకరు తప్ప వేరే చేసింది వాళ్ళు చేసింది ఏ పార్టీ మాకు చేసింది లేదు. అన్ని జెండాలు మోసినాము, అందరి జెండాలు మోసినాము. ఈ రోజు మేము జాగృతి పార్టీ అక్క జెండా మొయ్యాలని చెప్పి 57 కులాల తరపున నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది. కానీ ఇప్పుడు జాగృతి మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి కదా, ఆమె మాట్లాడింది ఎవరు వినే పరిస్థితి లేదు, లేదా రేవంత్ రెడ్డికి బి పార్టీ ఇదంతా కూడా సెకండ్ ప్లాన్, ఇదంతా కూడా ప్లాన్ బి అంటున్నారు రేవంత్ రెడ్డికి. తర్వాత ఈ పార్టీ చాలా కులాల సమస్యల మీద మాట్లాడినా కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు అంటున్నారు కదా. వాస్తవం చెప్పాలంటే ఈ రోజు ప్రజల్లో కవితమ్మ గారంటే ప్రజల్లో ఎదురు చూస్తున్నారు జనాలు. ఇప్పటిదాకా మొన్నదాకా ఎవరైతే అంటున్నారో ఈ మూర్ఖులు వాళ్ళు వాస్తవం ఎవరైతే అంటూ మూర్ఖత్వము, ఎవరో చెప్పినా మోచేతు నీళ్లు తాగుకుంటా వాళ్ళ ఇచ్చిన ఎంగిలి మీద తినుకుంటా కవితమ్మ గారి పైన బురద తల్లుతున్నారు. కవితమ్మ గారు కడిగిన ముత్యం ఆమె. వాస్తవానికి ఆమె ఒక వ్యక్తి కాదు, శక్తి ఆమె నిలబడ్డ రోజు నిలబడి గిరిగొట్టి గీత కొట్లాడే సత్తా ధైర్యం ఉన్న మహిళ ఆమె.
ఆమె పెద్ద గొప్ప రాజకీయ నాయకురాలు, చాలా పెద్ద వ్యక్తి. కొంతమంది నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో కొంతమంది కావచ్చు, పడరాకుండా రకరకాలుగా బురదలుతురు తప్ప ఆమెకు ఎదుర్కొనే శక్తి ఈ తెలంగాణలో ఎవరికీ లేదు. ఇప్పుడు ఆమె నాకు తెలిసి కేసీఆర్ తిడితేనో లేదా కేటీఆర్ తిడితే చూడటం తప్పితే బేసిక్ ఆమె ఏదన్నా నిజమైన సమస్యల మీద మాట్లాడినప్పుడు ఎప్పుడు అంతగా పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు కదా. తప్పకుండా ఎందుకు మాట్లాడలేదు? మొన్న ఏది మన చనిపోయిన వాళ్ళు ఎవరు ఉద్యమకారుల మీద తప్పు క్షమించమని చెప్పి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ గురించి మాట్లాడిన వ్యక్తి కవిత గారు. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అదే కాకుండా మొన్న ఇవాళ కూడా ఆర్టీసీ బస్సుల గురించి వాళ్ళ అన్యాయం జరిగిందని వాళ్ళ గురించి మాట్లాడుతుంది. ప్రతి ఒక్క దాని గురించి ఆమెనే ముందేసుకొని కొట్లాడుతుంది. దళితులకు అదేది మన బీసీల మహిళలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకు జరుగుతుందని చెప్పి మొన్న కూడా కొట్లాడుతున్నది. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున బీసీలకు పెద్ద వినాదం ఎత్తుకొని ఆమెనే కొట్లాడుతుంది తప్ప ఎవరు కొట్లాడుతున్నారు? వాళ్ళ పార్టీలు వాళ్ళ ఎజెండాలు పెట్టుకొని దేనికో ఒక కొంతమంది ప్రింట్ మీడియా కావచ్చు, కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, కావాలని బురదలుతురు తప్ప ఆమెకు ఎదురు నిలబడి మాట్లాడే సత్తా లేనోడు కొంతమంది లుచ్చలు, కొంతమంది ఆమె బురదలుతురు తప్ప ఆమె తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో సీఎం అవుతుంది. పక్క రాష్ట్రంలో ఆమె ఎవరు మద్రాసు జయలలిత గారు సీఎం అయింది. అట్లా అయ్యి ఇక్కడ కూడా తెలంగాణలో ఒక ఉక్కు మనిషి ఆమె. తెలంగాణలో కవిత గారు ఒక ఉక్కు మనిషి, ఒక శక్తి. తప్పనిసరిగా తెలంగాణలో వీళ్ళ మీద నిలబడి తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా మొట్టమొదటిగా సృష్టించబోతుంది ఈ రాష్ట్రానికి. మీరే అంటున్నారు ఏ పార్టీ కూడా మీకు న్యాయం చేయలేదని. ఇప్పుడు ఎస్సీలో 57 ఉపకులాలకు సంబంధించి ఏ పార్టీ న్యాయం చేయలేదంటారు. జాగృతి చేస్తున్న నమ్మకం ఏంటంటే ఇప్పుడు అడిగిరా మీరు ఈ ఉపకులాల సమస్యల మీద? 100% మేము ఎప్పటి నుంచో అక్కెంబడి చెప్తూ ఉన్నాము. మా ఒక ఉపకులాల గురించి ఎన్నిసార్లు పిలిపించింది, మీటింగ్ పెట్టింది, గంటలు మాట్లాడింది. మాకు ఏం అన్యాయం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా జరిగితే బాగుంటది, ఎట్లా చేస్తే మీకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అక్క మాట్లాడింది. తప్పనిసరిగా ఇన్ని పార్టీలు తిరిగినాం కాబట్టి మాకు ఎలా నచ్చలేదు కాబట్టి కవితక్క పార్టీలో పోతే మాకు న్యాయం జరుగుతుంది, మా 57 కులాలను పిలిచి మాట్లాడుతుంది, 57 కులాలకు న్యాయం చేస్తుంది. రాజకీయంగా కూడా ఇన్ని స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు గడిచిన ఇంతవరకు ఉపకులాలకు ఎక్కడ ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీటీసీ లేడు, జెడ్పీటీసీ లేడు, కార్పొరేషన్ చైర్మన్ లేరు, కార్పొరేటర్లు లేరు. ఒక ఎమ్మెల్యే కూడా ఏంటంటే 57 కులాలు 2 కులాలు కాదు ఎగురుతున్నాయి. మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు వాస్తవానికి, కానీ మా హక్కులు మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అక్కడ చేస్తానని చెప్పి ఇప్పుడు మీ ఎస్సీ నుంచి ఎస్టీ నుంచి కూడా దాదాపు ఇప్పుడు మంత్రులు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు సామాజిక వర్గం నుంచో లేకపోతే మాదిగ సామాజిక వర్గం నుంచో ఉన్నారు అనుకుంటారు. మరి వాళ్ళెవరు కూడా మీకు ఎందుకు మీ తరపున ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు 57 కులాలకు సంబంధించి మంచి మాట అడిగారు. వాళ్ళు 57 కులాల గురించి మాట్లాడరు. వాళ్ళ కులాల గురించి, వాళ్ళ మాదిగ కులం గురించి మాట్లాడతారు. మాల కులం గురించి మాట్లాడతారు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మనసులు తీసుకుపోతారు, వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళ మనసులు తీసుకుపోతారు. కానీ 57 కులాలని ఒక్క మంత్రి తీసుకుపోయి సీఎం గారి తీసుకుపోయి మాట్లాడదామని ఒక్క నాయకులు లేదు. ఎందుకంటే మేము మాలము కాదు, మాదిలం కాదు కదా, మేము ఉపకులాను కాబట్టి మమ్మల్ని దగ్గర రానియరు వాళ్ళు. వాస్తవం అంటే మేమే అంటే వాళ్ళకేం అడ్డుపడుతున్నాం అనుకుంటున్నారేమో, కానీ మేము ఏమడుతాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మా హక్కులు మాకు రావాలని కొట్లాడుతున్నాం తప్ప మేము వాళ్ళకి వ్యతిరేకం కొట్లాడతలేము. మా హక్కులు రావాలని కొట్లాడుతున్నాం. మాకు వచ్చే హక్కులు ఎవరు దోచుకుంటున్నారు? మా గిన్నెల సమస్యలు వాళ్ళ దృష్టికి వెళ్ళే అసలు అంటే బేసిక్ ఇప్పుడు అందరి దృష్టికి వెళ్ళినవి మా గిన్నెలో ఉన్న అన్నం గుంజుకుంటారు. ఎస్సీలు అంటే 2 కులాలు కావు కదా, 59 కులాలు ఉన్నాయి. 59 కులాలలో అందరూ న్యాయం చేయాలి కదా. వాళ్ళ ఒక్కడు కూడా అది ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది మనం చెయ్యాలని ఆలోచన ఎవరికి లేదు. వాస్తవానికి వాళ్ళ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ కులాల గురించే మాట్లాడుకుంటారు తప్ప ఉపకులాలకు ఒక్కడు న్యాయం చేయడు, ఒక్క ఎమ్మెల్యే చేయడు, ఒక ఎంపీ చేయడు. మాకు ఒక్కటే అనిపిస్తుంది, జాగృతి పార్టీ మాత్రమే ఈ కులాల తరపున గాని, బీసీల తరపున గాని, సంబంధ కులాల తరపున కవితక్క ఒక్కటే కొట్లాడుతుంది, పోరాడుతుంది, గట్టిగా నిలబడుతుందని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు అంటే ఈ టాపిక్ తీసుకురావాలి కాబట్టి మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళు కూడా మీ ఉపకులాలకు సంబంధించి కొట్లాడుతున్నాం అనే వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మొన్న కూడా ఇటీవల కూడా మాదిగా కాదు, ఇక్కడ అన్ని ఉపకులాలకు సంబంధించి న్యాయం జరిగేటట్టే కొట్లాడుతున్నాం అంటున్నారు. ఇప్పుడు మీరేం చెప్తారంటే వాళ్ళు కూడా మీకు న్యాయం చేయరా? వాస్తవానికి మా మందకృష్ణ అన్న న్యాయం ఒకప్పుడు ఉపకులాల గురించి మాట్లాడాడు, కానీ ఆయన కులం దగ్గర రాగానే ఉపకులాలను పక్క పెట్టిండు.
ఆయన కులములో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ఆయనకు ఒక కావాలనుకుంటే ఒక క్షణాల మీద ఫోన్లు చేస్తే సీఎం దగ్గర అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఇంకా మాలలో దొరుకుతుంది. కానీ 57 కులాలు ఇప్పించేవాడు ఒకటి అంటారు కదా. మా కులంలో ఒక ఎమ్మెల్యే లేడు కదా, ఒక ఎంపీ లేడు కదా. మేము ప్రతి ఒక్కరి దగ్గరికి కృష్ణాన్న కూడా మేము మా నాయకుడు, వాస్తవానికి ఆయన మా దళిత నాయకుడు, ఆయన పెద్ద నాయకుడు, పెద్ద కులాలకు. కానీ న్యాయం చేసేది లేడు, ఆయన కులాలకు పోరాడుతున్నాడు. మేము ఇప్పటిదాకా ఏమనుకో మందకృష్ణ అన్న ఒక అంబేద్కర్ లాగా చూసామని, మీరు అంబేద్కర్ చూడలే మేము, కానీ ఆయన అనుకున్నాం. కానీ ఆయన కూడా ఆయన కులం గురించి మాట్లాడుకున్నారు. అంటే నేను ఏమనుకుంటే ఆయన పోరాడింది తప్పు లేదు. అంటే ఆయన ఎవరైనా తన కులం గురించి తనకు దోలాడుకుంటారు కానీ వేరే కులం గురించి మాట్లాడరు కదా. కానీ ఆయన దగ్గర ఉండదు అనుకున్నాం, ఉండకూడదు కూడా, అట్లా ఉండదు అనుకున్నాము. ఉండేది కాదు. కానీ మొన్న మాత్రము మాకు న్యాయం ఎక్కడ జరగలేదు, ఎవరు చేయలేదు, మందకృష్ణ చేయలేదు, ఇక్కడ మాల నాయకులు చేయలేదు. కానీ అంటే మీకు కుల సర్టిఫికేట్ కూడా లేవన్న విషయం అది బహిర్గంగానే ఓపెన్ సీక్రెట్ అది. కానీ మరి కుల సర్టిఫికేట్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు ఎవరు దాని మీద చర్యలు తీసుకోవట్లేదు? మాకు ఈ దేశంలో స్వతంత్ర రాష్ట్రంలో ఈ రాజ్యంలో ఎవరైనా అన్నానికి ఏడ్చిండు, లేకుంటే ఇల్లు లేవని ఏడ్చారు. కానీ మేము ఇప్పటికీ చదువుకుందామంటే కులద్రోహ పత్రాలు రావాలని ఏడుస్తున్నాం మా వాళ్ళు ఇప్పుడు కూడా. అంటే పెద్ద కులాలకు ఏమో మాకన్నా చదువులో విద్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వాళ్ళకేమో ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఇస్తారంట. కానీ అనగారిన కులాలు, వెనుకబడ్డ కులాలు, ఊరికి దూరంగా కులాలకు ఆర్డో ఇస్తారంట. మరి ఇది ఎక్కడ న్యాయం? ఈ రాజ్యంలో ఎక్కడ న్యాయం అంటారు నేను? ఈ రాజ్యం ఎవరికి పనిచేస్తుంది? ఎవరికి తొత్తుగా పనిచేస్తుంది ఇది? ఈ రాజ్యం అనేది ఉన్నోనికి, బాగా డబ్బులు ఉన్నోనికి, ఎమ్మెల్యేలు ఎంపీలకు వాళ్ళకి చేస్తుంది తప్ప మాలాంటి అత్యంత వెనుకబడ్డ కులాలకు, చిట్ట చివరిన కులాలకు ఏ పార్టీ చేయలేదు. ఎందుకంటే వర్గీకరణలో ఈ యొక్క కులద్రోహ పత్రాలు ఈ రోజు మేము కొన్ని కులాలు మేము సర్టిఫికేట్ తీసుకుందామంటే ఆర్డీఓ ఇస్తున్నాడు. ఆర్డీఓ ఇవ్వాలంటే 6 నెలలు పడుతుంది. 6 నెలలు పడితే 6 నెలల మావాడు తిండికి ఉండదు. ఈ రోజు దేశ దిమ్మలు తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు కూడా వాళ్ళు 6 నెలలు బంద్ 6 నెలల తర్వాత తిరిగేసి సర్టిఫికేట్ ఇస్తలేరని చెప్పేసి మళ్ళీ వాళ్ళు యథాస్థితి వచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు మళ్ళీ దేశ సంచారం చేస్తున్నారు, కూలీలు పని చేసుకుంటారు, రకరకాలు చేస్తున్నారు. ఇక మాకు వాళ్ళకు మేము వాళ్ళ పిల్లలు చదువుకుంటే వాళ్ళ పిల్లలకు మాదిగా మాల పిల్లలకు మా పిల్లలకు పోటీ ఏడబడతాం మేము పడలేము కదా. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లలు, మా పిల్లలేమో మేస్త్రి పని చేస్తున్న పిల్లలు, మా పిల్లలు దేశ సంచార పిల్లలు, మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు ఒక కూలి పనితో ఎట్లా పోటీ పడతారు? కాదు, కష్టం కదా. అందుకని మాకు వాస్తవానికి ఏ పార్టీ న్యాయం చేయలేదు ఇంతవరకు. మా ఓట్లు వేసుకుంటారు, ఎంతలా చూస్తారు తప్ప మమ్మల్ని మాత్రము ఏ పార్టీ పట్టించుకోలేదు, ఇప్పుడు కూడా పట్టించుకోదు. ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యత కావాలని ఇప్పుడు మీరు బయటకు వచ్చి ఇప్పుడు ఈ పార్టీలో జాయిన్ అవ్వడానికి వాస్తవం. ఎందుకంటే రాజకీయంగా లేకపోతే కులాలు అనగారిపోతున్నాయి. అనగా ఎందుకు పోతున్నాయి అంటే రాజకీయంగా లేకుండా మేము ఎంత కొట్లాడినా మళ్ళీ ఒక రాజకీయ పార్టీ పోల్సి వస్తుంది. పోయి అక్కడ పోయి అయ్యా మాకు ఈ పని చేయంటే వాడు ఏం చేస్తామో చేయడు కదా. మేము ఒక పార్టీలు ఉంటే మేము మాట్లాడుకుంటాం కదా. మా పెద్ద కవితకు ఉన్నది, అక్క మాకు ఈ ప్రాబ్లం ఉంది చేయమని వచ్చి మాట్లాడుతుంది. పెద్ద దిక్కుగా మాకు ఎంత నిలబడుతుంది ఇది అన్యాయం అని చెప్పి. కానీ ఇన్ని రోజులు తిరుగుతూ ఉన్నాము, మాకు ఏ పార్టీ చేయనప్పుడు మేము తప్పనిసరిగా మేము కావాలనే ఎన్నుకున్నాం ఈ పార్టీ. మేము మాకు న్యాయం జరుగుతుంది. కానీ అంటే ఇప్పుడు మీకేమైనా చెప్పారా, ఏమైనా ఇస్తాను ఏదన్నా రాబోయే ఎన్నికల్లో గానీ ఏమైనా అడిగారా? నేనేం అడగలేదు. అక్క దగ్గర ఒకటే అనుకున్నా, అక్క మాత్రము గుర్తిస్తుంది మా కులాలని, అన్ని కులం గుర్తిస్తుంది, ఆమె న్యాయం చేస్తుంది. ఎవరికి ఏం చేయాలో తెలుసా నాకు. ఆమె చెప్పు కాదు, చెప్పడం ముఖ్యం కాదు. ఆమె తెలుసు ఎవరి కెపాసిటీ ఎంత ఉంది, ఏ కులం కెపాసిటీ ఎంత ఉంది, ఏ కులం అన్యాయం ఉంది, ఏ కులం ఎమ్మెల్యే కాలేదు, ఏ కులం ఎమ్మెల్సీ కాలేదు, ఏ కులము ఎంపీ కాలేదు, ఆమెకు తెలుసు. కాబట్టి మా 57 కులాలకు కూడా న్యాయం జరుగుతుంది తప్పనిసరి అని చెప్పేసి నీకు జాగృతి పట్ల చేయడం. మీరు కూడా అంటున్నారు కదా టార్గెట్ కూడా మాకు రాజకీయాల్లో ప్రాధాన్యత కావాలనేది కదా. అప్పుడు మీరు కూడా అనేది బేసిక్ గా మీరు రాజకీయాల్లో ఏమైనా లీడ్ తీసుకునే పరిస్థితి ఉందా? చేసుకోవాలని దిగినాం. ఇప్పుడు ఇట్లా ఇన్ని 30 సంవత్సరాల నుంచి కుల సంఘాల్లో తిరిగి రాజకీయంగా మేము ఉండాలి, మేము కూడా రాజకీయంగా ఎదుగుతూనే మా కులాలకు న్యాయం జరుగుతుంది. లేకుంటే మా వాళ్ళు సర్టిఫికేట్ కావాలంటే మేము పోయి కొట్టాల్సి వస్తుంది, లేకుంటే మా వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగితే మేము పోయి కొట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మాకు పెద్ద దిక్కు, మాకు వెనుక ధైర్యము, ఒక గుండె బలమున నిలబడితే బక్క చిక్కిన వెనుక బలవంతుడు నిలబడితే పని జరుగుతాడా. కానీ మాకు బక్క చిక్కిలోకి ఇంకా పని చేయమంటే ఎవరు పని చేస్తారు ప్రభుత్వం తరఫున. అందుకని బక్క చిక్కిలం కాబట్టి బలవంతుడు పక్కన ఉండాలని చెప్పేసి కవితక్క గారి పార్టీ చేయడం జరిగింది. రైట్. అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మరి మీ కార్యాచరణ? అంటే కులాల వారీగా కొట్లాడే పరిస్థితి ఈ 57 కులాల తరపు నుంచే ఉంటుందా, లేదంటే
మీరు ఏమైనా నియోజకవర్గం ఎంచుకునే పరిస్థితి? లేదు, అట్లేం లేదు. 57 కులాలకు న్యాయం చేస్తాము. ఇక అదే కాకుండా ఇంట్లో కూడా కొన్ని కులాలు బీసీలో కూడా చాలా అన్యాయం బతికిన కులాలు ఉన్నాయి. ఇంట్లో బీసీలు అంటే కొన్ని కులాలు 5-10 కులాలే ముందుకున్నాయి. తర్వాత అందులో కూడా 90-80 కులాలు కూడా చాలా వెనుకబడి, మేమైతే వెనుకబడ్డామో వాళ్ళు పేర్లు కూడా చెప్పడానికి రావు కొంతమందికి. అంత కులాలు అందులో కూడా ఉన్నవి. వాళ్ళు మేము 57 కులాలము మాది అంతా కలిసి కవితక్క గారికి ఆమె వెంబడ ఆమె అండా దండగా ఉంటాము, ఉండి ఆమెకు పనిచేయాలి, అమ్మ వెనుక పనిచేయాలని చెప్పి ఆలోచనతోటి నేను దిగినాను. రైట్. సో ఇది రాజలింగం గారితో ఇంటర్వ్యూ. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.